బాగున్నది అనిపించట్లేదా లేదా తర్వాత కలిసి కలదు సుఖం అంతే అంట. మరి మనం సెలెక్ట్ చేయాలి కదా. అయితే అక్కడ కూర్చున్నాం టైం చాలా ఉంది ఉందంట. అది కూడా చూద్దాం. వాష్రూమ్ చూపించారు కాదు మీకోసం ఒక స్పెషల్ ఎంటర్టైన్మెంట్ స్కిట్ రెడీ చేసి చూస్తాను. ఓ అది కూడా ఉందా? అరే ఏంటో చెప్పలేదు. రండి మేడం, ఇది మన గ్రౌండ్. మన గ్రౌండ్ కాదు, బిగ్ బాస్ గ్రౌండ్. అదే మన ఫ్యామిలీ అన్న. మన ఫ్యామిలీ బిగ్ బాస్ నువ్వు దూరంగా ఉన్నా. ఇది చెరువు. సారీ స్విమ్మింగ్ పూల్. ఎలా అండి లోపలికి స్విమ్మింగ్ పూల్ ఎంత లోతు లేదా దిగిరా దిగి చూపి అంటే పూల్ ఇది జైలు, ఇది గార్డెన్, అది సోఫా. జైలు బాగుంది యాక్చువల్లీ. బెడ్ కంఫర్టబుల్ గా ఉంది. ఎందుకు వీళ్ళకి బెడ్ ఇచ్చారు? పెట్టివలేదా? లేదా పడుకునే వాళ్ళు చాలా ఆ చొంబ అయితే అలాంటి కదా. నువ్వు అర్జెంట్ గా కదా లోపలికి ఇప్పుడు మనము కంటెస్టెంట్స్ మరి వాడారు చూడు వీళ్ళకి డోరుంది. చాలా బాగుంటుంది. చాక్లెట్ ని ఆస్వాదించండి. ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళిద్దరిని ఇంకో ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నారు, ఆడేసారు. ఇలా చూసాం టీమ్ వర్క్ ఉందా మీ అందరికి? ఓపెన్ నిఖిల్ పేరు చెప్తే వాళ్ళని సెలెక్ట్ చేసేస్తారు. ఇంకొద్దు అనుకునే వాళ్ళు. నువ్వు అనుకున్నా అని చెప్పు. ఇండివిజువాలిటీ ఉందంట. పక్కగా అయిపోయారు. ఓకే ఇంగ్లీష్ లో మాట్లాడటం మానేయాలి. చూసొచ్చారంట. ఇదిగోండి వీళ్ళిద్దరు కంటెంటర్లు అయ్యారండి. అయిపోయి వీళ్ళిద్దరు నేను ప్రేరణ సెలెక్ట్ అయినాం. అవినాష్ డ్రింక్ తీసుకొని ఆడినాం. నాకు బ్లాక్ స్టార్ వచ్చింది, నాకు గోల్డ్ ఇది వచ్చింది. గోల్డ్ స్టార్ కూడా పెట్టుకుంటా. నువ్వు పెట్టుకున్నా? అదే మళ్ళీ స్టార్ ఎందుకంటే ఏమో చూసి వైఫ్ మీద ప్రేమతో పెట్టుకున్నాం. వైఫ్ కూడా ఇచ్చింది కానీ వైఫ్ దగ్గర ఉంది స్టార్ ఫోటో పెండ్ అయింది కొంచెం. అందుకే అను కొంచెం అదే మనకి ఏ 8 బాగుంది చూడ్డానికి. తీసుకెళ్ళలేమో. బిగ్ బాస్ మా ఫోటో అంటే నువ్వు కెమెరా కట్లా. రెడీ 3, 2, 1 గో. స్మైల్ క్యాండిడేట్స్ ఒక బ్లాగ్ కూడా తీసేయండి. నీ బ్లాగ్ చల్లగా ఉంటా. హలో గాయ్స్, ఇదిగే పేరు అనుకున్నాను. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. అరే కాఫీ అయిపోయిందిరా. పెప్పర్ అయితే పెప్పర్ కాదండి, పంపించేయడానికి ముందుకోవడానికి డబ్బాలన్నీ బాగా వాడి మాకు అన్ని కవర్స్ తీసుకెళ్ళే అంత లేదు కానీ అది తీసేసుకుంటాను. నాకు ఇచ్చేది తెలియదు. నువ్వు ఉండు నువ్వు బెస్ట్ ఇక్కడ ఉండి ఇక్కడ మా ఆయనతో పాటే వస్తానని చెప్పా. అందుకనే నీకెందుకు ఇద్దరు ఎగస్తావా? నాతో వెళ్ళిపోదావా? వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం. అన్నలోకి తమ్ముడు ఉంటుంది కదా, ఇద్దరం కలిసి
సభ ఇండివిజువల్ ఒపీనియన్ చెప్పండి. చూస్తున్నాను ఇండివిజువల్ ఒపీనియన్స్ అంటే ఇండివిజువల్ ఒపీనియన్స్ కి టైం ఉంది ఇంకా అదే స్టార్ట్ చేస్తే టైం ఉంటే ఇవన్నీ బయటికి వెళ్ళినాక మనం బయటకు హడావిడి కావాలి దగ్గర ఓన్ టైం కూడా దగ్గర ఓన్ టైం ఉండండి. ఇంట్లో వంట ఎవరు చేస్తున్నారు? ఒక్కలేనా? మీకు వంట కూడా కిచెన్ పెట్టమంది వంట చేసే వాళ్ళు పక్కన కటింగ్ చేసేవాళ్ళు కాదు. ఏమయ్యా వంట అవుతా అయ్యో లేవకలే అమ్మకి ఇష్టం ఆయన కటింగ్ కటింగ్ చేస్తాడు కటింగ్ చేస్తాడు అమ్మ బాగు చాలుతున్నా బాగా యుద్ధం మొదలైన ఇంకేమైనా కావాలి మేడం? ఇక్కడే మాట్లాడు మీకు వింటాను కదా. అంటే మీరు మాట్లాడుతున్నారన్న ఇప్పుడు మాట్లాడారు మీరు ఇద్దరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడు మాట్లాడమంటే మళ్ళీ మాట్లాడతారు అదే ఒక మోటివేషన్ ఏం చేస్తారా బట్లు కట్ చేశారు మాకప్పుడు ఏం చేస్తారు నేనైతే సీజన్ కి వచ్చే ముందు ఇండియా అని సౌత్ ఇండియా మొత్తంలోనే ఐ థింక్ వీఆర్ ద ఫస్ట్ కపుల్ ఎంటర్ అవ్వడం. అంటే తమిళ్లో కన్నడలో కన్నా తెలుగులోనే ఫస్ట్ ఓకే వాడడం. సో ఫస్ట్ కపుల్ అనమాట. అది చెప్పింది ఇలా కూడా మీకు సెకండ్ కపుల్ అయ్యే వాళ్ళం. ఆల్రెడీ సెకండ్ వేరే వాళ్ళు వచ్చారు. థర్డ్ అయ్యే వాళ్ళం. చెప్పు ఇంకా ఏం చేస్తారు? ముందులే వరుణ్ కదా ఎక్కువ రోజులు ఉంటాడో నేను చేసి 2 వారాలు ఉండి వచ్చేస్తాను కానీ 13 వారాలు ఉంటాను. మళ్ళీ 13కి ఎంట్రీ ఇచ్చారు. అవును 13. సో అయితే ఇంకో 2 వారాలు ఉంచండి బిగ్ బాస్. అబ్బాయికి వెళ్ళిపోతా. మీరిద్దరు యాక్టర్స్ ఇండస్ట్రీ లేదు నేను హ్యాపీ డేస్ మూవీ తెలుసా తను కూడా హీరోయిన్ కదా. బిఫోర్ ద సీజన్ కాంబినేషన్ మూవీ కదండి సీజన్ ముందే హీరోయిన్ వరుణ్ నేను చేస్తాను. బిగ్ బాస్ లోనే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు బిగ్ బాస్ లోనే ఫ్రెండ్స్ అయ్యాను యాక్చువల్లీ. ఇప్పటికి చేసింది కదా చేశారు. గుర్తులేదు నాకు నిజంగా గుర్తులేదు మర్చిపోయా. తెలీదు గుర్తులేదు మర్చిపోయా. యా నామినేట్ చేసుకున్నాను. మీలో ఎవరైనా చేశారా అలాగా? సెల్ఫ్ లేదు నో. సెకండ్ వీక్ కదా అది నన్ను అబ్బాయి బట్ వేరే వాళ్ళని చెయ్యలేక ఓకే ఇదైతే చెయ్యలేకే వెళ్ళిపోదాం అంటారు రైట్. ఐ డోంట్ డేర్ అందుకు కదా అలాగే ఉంది కదా 5 ఏళ్ళలో ఏం మారు. ఐ డోంట్ కేర్ అప్పుడు కూడా అది సంతోషంగా ఎక్కువ వస్తాయి. దశరథుడు సారీ లేదా అక్కడ వరకు వినిపించిందా నీకు? వద్దు అలాంటి పంచులు. ఏంటి చూస్తున్న వాళ్ళ అమ్మాయి అంటే ఆడుకోవాలనుకున్నారు. హలో అన్నిటికీ అందుకోమని కాదు అర్థమైందా? అన్ని బయటలే అన్ని మనకి అన్ని బయట ఇవ్వడమే. క్యూట్ గా ఉన్నారని చూస్తున్నారండి. థ్యాంక్స్. అదే చెప్తాను ఇక్కడ కూడా అయిపోతారు. చాలా మంచిదాన్ని అది నువ్వు చెప్పుకోకూడదు మాకు తెలియాలి. నేను నిజంగా చాలా మంచిదాన్ని. అప్పటి నుంచి నేను చూస్తానే ఉన్నాను. మీరు ఎవరిని చూడలేదు వచ్చిన వాళ్ళందరినీ. మొన్న హారికాకి అయితే ప్రాసతో కూడిన ప్రేమ లేక నువ్వు అంటే కోస్తాను పెళ్లికి మేక వంటాను కొత్త కోక తర్వాత రంభా గురించి మేనక రూమ్ నుంచి పెడతాను పెద్ద కేక రూమ్ అన్నది నా దగ్గరికి రాక
ఎవరైనా అడ్డొస్తే పోస్తాను, ఎవరైనా ఇంటికి మళ్ళీ కలిపావు. వావ్.